హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ అండి. వీళ్ళేంటంటే వెబ్‌సైట్స్‌ని, మొబైల్ అప్లికేషన్స్‌ని ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లని వీళ్ళు డెవలప్ చేస్తారు. డిఫరెంట్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి. సో, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ గానీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ని వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళు ఐటీ ఇంజినీరింగ్ అండ్ డిజిటల్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వరల్డ్ వైడ్‌లో 1000 క్లయింట్స్‌కి పైగా వీళ్ళ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేశారంట. అండ్ వీటితో పాటుగా 250 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఓవరాల్‌గా కంపెనీలో 447 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 642 క్రోర్స్ పైగా అండి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 23లో 9000 లాక్స్ పైగా ఉంటే 24లో 10000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసినట్లయితే 1700 లాక్స్ ఉంటే 23లో 24కి అది 2000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ లోన్స్ వచ్చేసి 23 వరకు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు 24కి డెప్ట్ ఫ్రీ అయ్యారు. అండ్ ఈ కంపెనీ ద్వారా వచ్చిన అంటే ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని వీళ్ళు ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ క్యాపిటల్ నంబర్ ఎల్ఎల్సీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అండ్ వీటితో పాటుగా వీళ్ళు న్యూ టెక్నాలజీ అడాప్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమే. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్‌తో కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా ఇన్ఫోబిన్స్ అండ్ సిల్వర్ టచ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇబిటా అండ్ ప్యాట్ మార్జిన్ ప్రకారంగా అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ మీరు చూసుకున్నట్లయితే క్యాపిటల్ నెంబర్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా పీఈ రేషియో పరంగా మనం కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓ కోట్ చేస్తున్నారు. అండ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఐపీఓలో కూడా మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 20 ఓపెన్ అయ్యి జనవరి 22న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 250-263 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 400 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 169 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 84 క్రోర్స్ పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 84 క్రోర్స్ పైగా, అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,05,200 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ కంపెనీ వచ్చిన వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే అట్రాక్టివ్‌గానే కోట్ చేస్తున్నారండి ఐపీఓని. అండ్ వీటితో పాటుగా ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా డెకేడ్స్ ఆఫ్ లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నారు ఈ ఇండస్ట్రీస్‌లో. అండ్ అంతేకాకుండా వీళ్ళు న్యూ టెక్నాలజీస్‌ని అడాప్ట్ చేసుకొని ఈ కంపెనీ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలని చెప్తున్నారు. అండ్ 2024కి వీళ్ళు డెబ్ట్ ఫ్రీ ఉన్నారు. సో, వీటినన్నిటిని బట్టి చూస్తే మనం ఐపీఓలో మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ వచ్చేసి ఎక్కువగా యూఎస్ఏ, యూకేలో ఉన్నట్టు చెప్తున్నారు. సో, యూఎస్ఏ నుంచి రెవెన్యూ చూసినట్లయితే 48%, యూకే నుంచి 23%, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వీళ్ళకి 27% రెవెన్యూ వస్తుంటే సో, యూఎస్ఏ, యూకే నుంచి వీళ్ళకి ప్రాజెక్టులు రాకపోయినా ఆర్ఎల్స్ రెడ్యూస్ అయిన ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. సో, గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 51% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.